హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇది ఏంటనుకుంటున్నారా, మన చేపల వీడియో పెట్టాను కదండి, శిలావతి చేప. దానిలో ఆ శనతోని ఫ్రై చేద్దాం కదా అనేసి రెడీ చేస్తున్నానండి. అంటే శన ఫ్రిడ్జ్లో పెట్టాను, దాని మూల కొంచెం గట్టిగా ఉంది. మొత్తం అంతా కూల్ అయిపోయిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నానండి. ఉడికిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను బాగాని. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా మగ్గించుకున్నాను. మగ్గిపోయిన తర్వాత ఈ లోపు శనంతా బాగా ఉడికిపోయిందండి. దానిలో పీసులు తీసి గట్టిగా చక్కగా ఉన్నది వాటిని ముక్కల కింద కోస్తున్నాను. ముక్కల కింద కట్ చేసి అందులో వేసేసి కారం మసాలాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. శన ఫ్రైలాగా చేసుకోవచ్చు, కర్రీలాగా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. అది విడిపోకుండా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మొత్తం అంతా విడిపోతే బాగుందండి, ఉక్కిరిలా అయిపోతుంది. ఇలా పీసులు పీసులుగా చేసుకుంటే చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. శన తినటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదంటే మరి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేపల శన ఫ్రై చేసుకొని తింటే ఎంతమందికి ఇష్టం. ఇదైతే 2 చేపల్లో శన అండి. మొత్తం అంతా ఉడకబెట్టేసాను, కానీ మొత్తం అంతా వండలేదు, సగమే వండాను, ఇంకొంచెం ఉన్నాయి ఉడకబెట్టేసి సపరేట్గా పెట్టాను. గరం మసాలా వేసేసిన తర్వాత ఈ లోపు ఎవరో పిలిచారని అలా వెళ్ళానండి. కూర మొత్తం మాడిపోయింది. మా అన్నగారు ఏమన్నారో తెలుసా, ఫోన్ చూస్తూ కూర్చొని ఉంటావు,